క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు. టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలే, వాళ్లకు మాఫీ చేస్తున్నాం. 2 లక్షల పైన లోన్లు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు, క్లారిటీ రావాలి. చాలా మంది అనుకునేది కొద్దిగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏముందంటే, ఈ క్రియేట్ చేస్తారు కన్ఫ్యూజన్. రైతులకు ఏం బాధ లేదు. క్లియర్ గా తెలంగాణ ప్రభుత్వం తన జీవోలోనే చెప్పింది, ఒక రైతుకు ఏ అనే రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ 2 లక్షలు ఉందనుకో. బి అనే రైతుకు 2,10,000 ఉందనుకో. ఈయనకు 2 లక్షలు ఉంది, ఈయనకు 2,10,000 ఉంది. అయితే ఈయనది మాఫీ క్లియర్ గా. ఈయనది ఎప్పుడైతుంది? ఈ మీది 10,000 రైతు కట్టుకోవాలి. 2 లక్షల కంటే మీది 10,000 ఈయన కట్టుకొని దాన్ని 2 లక్షలకు తెస్తే ఈ 2 లక్షలు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. ఇది క్లియర్. దానికి కూడా 4 నెలల టైం ఇచ్చిండ్రు కావాలంటే. దానికి కూడా మళ్ళీ 4 నెలల టైం ఉత్తగ కాదు, ఇప్పుడే కావాలంటే కట్టాలంటే కుదరదు. కాబట్టి మీరు 10,000 అప్పుడు కేసీఆర్ 2018లో ఎంత తీసుకున్నావు నువ్వు అప్పు? ఎవరు అప్పుడు నేను 90,000 తీసుకున్నా. 90,000 తీసుకుంటే ఎంత అయింది? అది 2 లక్షలు అయింది. ఎంత అయింది? 2 లక్షలు అయింది. 2 లక్షల రూపాయలు అప్పు అయింది. ఈ 2 లక్షల రూపాయల అప్పుకు కారణం మిత్తే 1,10,000 రూపాయలు అయింది. సుదర్శన్ పేరు మీద రైతు బంధు పైసలు 20,000 వేస్తే ఇటే వీకినాయి. ఏది పంట కట్టే కథం. ఆఖరికి వడ్ల పైసలు కూడా పట్టిన పడితే ఇళ్ళకే అవుతాయి కథం. ఇగో ఇది కేసీఆర్ పరిపాలన. బ్యాంక్ మేనేజర్ రైతులు దాదాపు ఒక 25 లక్షల మంది రైతులు లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్ళు పాన్ కార్డు అడుగుతారు. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇది అడుగుతారు. పాన్ కార్డు అడిగితే ఆ పాన్ కార్డు పెట్టిరు రైతులు 2018లో పాన్ కార్డు పెట్టి రుణం తెచ్చిరు. అయితే ఇది ఏడాదికి కట్టాలి, ఏడాదిలో కడతామని తెచ్చిరు. ఇక నేను మాఫ్ చేస్తా అని 18 పోయింది, 19 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. మాఫీ చేయలే కేసీఆర్. అప్పుడో 10,000 అయితే మితి కిందకే వీకినాయి. ఈ మాఫీ చేయకపోతే ఏమైందంటే, ఈ పాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఆ పాన్ కార్డు ఉందా ఎవరికన్నా? ఉందా? ఇగో పాన్ కార్డ్ అని ఇట్లుంటది. ఈ పాన్ కార్డు ఇస్తే ఏమైంది? ఆఖరికి ఈ పాన్ కార్డు వల్ల రుణం తెచ్చుకుంటే ఇగో ఇదే పాన్ కార్డు, ఇది పాన్ కార్డు. ఇది పెట్టి ఇది ఇస్తేనే రుణం ఇస్తారు. అయితే ఈ రుణం తెచ్చుకున్న తర్వాత నువ్వు ఏది మితి పైసలు ఈ పైసలు కట్టకపోతే, కిస్తులు కట్టకపోతే ఏమైతుందంటే ఈ పాన్ పల్సగా అవుతుంటుంది అన్నట్టు. పాన్ పల్సగా అంటే ఇగో ఈ నెంబర్ ఉంటుందిగా. పాన్ ఎందుకు పల్సగా అవుతుంది అంటే, ఎగేస్తాడా నువ్వు ఏమేం చేస్తావు అంత ఇల్లు ఉంటుంది. నువ్వు ఏడేడు అప్పు తీసుకున్నావు, ఏడేగా పెట్టావు, ఎప్పుడు కట్టాల్సిందే, ఎందుకే ఏగనామం పెట్టావు అంత ఇల్లు నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్లా ఇదంతా పల్సగా అయిపోయి ఏమైంది? రైతులకు రుణాలే ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బ్యాంకు అందరు రైతులను దాదాపుగా డిఫాల్టర్లుగా ప్రకటించే పరిస్థితికి తెచ్చిండు. ఈ పాన్ దాదాపు 700 పైచిలకు పాయింట్స్ ఉంటాయి. దీని పైన ఉంటేనే సిబిల్ స్కోర్ పైన ఉంటేనే లోన్లు వస్తాయి. కానీ రైతులది 250-300కు తెచ్చిండు కేసీఆర్. మొత్తం బడగొట్టి వీళ్ళంతా బ్యాంకు డిఫాల్టర్లు అయిపోతే వీళ్ళందరినీ రక్షించడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రుణాలు మాఫీ చేసి మళ్ళీ రైతులందరినీ సామాన్య పరిస్థితికి తీసుకొస్తా ఉంది. ఇగో ఇది కండ్లమంట వాళ్ళది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండ్లమంట. ఇది పేరు వస్తుంది. మేము జడగొడితే వాళ్ళు కూడా అట్లే చేయాలని కోరుకుంటారు అన్నట్టు. అట్లా ఇక్కడ టెక్నికల్ సమస్యలతో కొందరికి గాలే, వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే, మాఫీ కాకుంటే ఏం చేయాలి?
మాఫీ కాకుండా ఏం చేయాలంటే రైతు సోదరులారా ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పట్టా పాస్బుక్ సరిగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పట్టా పాస్బుక్ ఇవన్నీ సరిగా ఉన్న ప్రతి ఒక్క రైతుకు అయిపోయింది. ఇక బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్లో తప్పులున్నవి, పట్టా పాస్బుక్ నంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లోని పేర్లతో ఆధార్లోని పేర్లు సరిపోలని ఖాతాలకు రుణమాఫీ పెండింగ్ లో ఉంది. అంటే ఆధార్ కార్డులో ఒక పేరుండి, పాస్బుక్ లో ఇంకో పేరుండి, బ్యాంక్ అకౌంట్ లో ఇంకో పేరుంటే ఇట్లా మ్యాచ్ కాకపోతే ఆగిపోయిందంతే. ఇవి సరి చేసుకుంటే మళ్ళీ అయిపోతుంది. ఇలాంటి సమస్యలు ఉన్న రైతులు వీళ్ళు ఏం చేయాలి? స్థానిక అంటే మండల వ్యవసాయ అధికారి ఉంటాడు, వాళ్ళని కలిసి సరి చేసుకుంటే వారి ఖాతాల్లోనూ రుణమాఫీ నిధులు పడతాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిసి ఇవి సరి చేసుకుంటే అలా పడతాయి. ఇక ఆధార్ కార్డుల తప్పులుంటే ఏం చేయాలంటే, ఆధార్లో తప్పులుంటే ఆ రైతు తన సరైన ఆధార్తో పాటు ఓటర్ ఐడి లేదా వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును అధికారులకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్లోడ్ చేసి సరి చేసుకోవడం ద్వారా మాఫీ పొందవచ్చు. ఇక ఇంకొకటి ఏంది, కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో మాఫీ కాకపోతే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఏది రేషన్ కార్డు లేకపోతే అట్లా కాదని అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా అక్కడికి వచ్చేసి చూస్తారంట వాళ్ళ అధికారులు. ఆధారు, బ్యాంకు ఖాతాలో పేరు వేరువేరుగా ఉంటే సరైన పేరున్న అప్డేటెడ్ ఆధార్ కార్డును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ నెల రోజుల్లో వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది. వీటన్నిటి కోసం పైసలు ఉన్నాయా లేవా అంటే 5,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ దీనికోసం రెడీ పెట్టింది, దీని పైసలు దీనికి ఆడ పెట్టిరు. మీరు ఇవి సరి చేసుకుంటే వెంటనే వేసేస్తారు అట్లా. ఇగో ఇది కథ. గతంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు హరీష్ రావు పిఏ, కేటీ రామారావు పిఏ వీళ్ళందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడి సుదర్శన్ అని ఉన్నాడు. ఈయన సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు పెట్టుకుంటే ఈయనకు 1 లక్ష రూపాయలు సీఎంఆర్ఎఫ్ వచ్చింది అనుకో, చెక్ ఎట్లు ఇస్తారు? ఏమని ఇస్తారు? సుదర్శన్ ఉన్నాడు, సిద్ధగౌని సుదర్శన్ కాకుండా సిద్ధగౌని అని రాయరుగా, ఎస్ సుదర్శన్ అని రాస్తారు. ఇక ఎస్ సుదర్శన్ అంటే ఒక నెంకులాడి వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ దించి ఈ పైసలు ఎత్తుకపోయారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు జరగకుండా అసలైన లబ్ధిదారునికే, అసలైన రైతుకే మాఫీ జరగాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది. ఇగో ఇది ఓర్చుకుంటలేరు. ఇంకా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినాం. బాధిత రైతులు అధికారులను కలిసి మాఫీని పొందాలి. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇప్పటి వరకు 22 లక్షల మందిని రుణ విముక్తులను చేసినాం. బీఆర్ఎస్ నేతలు దిగజారుడు రాజకీయాలు. వాళ్ళు 9,000 కోట్ల లోన్లు బాకీ పెట్టారని ఫైన్. 9,000 కోట్ల లోన్లు ఏవైతే ఉన్నాయో బాకీ పెట్టిపోయారు వాళ్ళే. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2 లక్షల పైన లోన్ ఉన్న రైతులు ఆపై బ్యాలెన్స్ అమౌంట్ ను బ్యాంకులకు చెల్లిస్తే మిగిలిన 2 లక్షలు మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక రైతుకు 2,10,000 రూపాయల రుణం ఉంటే అదనంగా ఉన్న 10,000 బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో పడతాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ఇంకా కొందరికి టెక్నికల్ సమస్యల వల్ల లోన్ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని, ఇలాంటి వాళ్ళ కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.